హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము ఊరొచ్చాము. ఊరొచ్చిన తర్వాత ముంజలు తినకపోతే ఎలాగా? మాకు దారి మధ్యలో ముంజలు కనిపించేసాయి. ఇంకా ఆగి మరి అక్కడ ముంజలు తీసుకొని అక్కడ తినడానికి కూడా ఇస్తారు. ఇప్పుడు తినచేస్తుంది ఏంటంటే ముంజలు తీయటానికి కట్ చేశారు. ఇక్కడ అక్కడ తినటానికి ఇలా కట్ చేసి ఇస్తారు. సో ఈ ముంజలు తినటం కూడా పెద్ద టాస్కేనండోయ్. అవి మన డ్రెస్ మీద పడితే మరకల్లా అవుతాయి, అవి పోవు అన్నమాట. జాగ్రత్తగా డ్రెస్ మీద పడేసుకోకుండా తినాలి. నేను ట్రై చేస్తున్నా అని చెప్పేసి మా దేవాంశ్ కూడా రెడీ అయిపోయాడు. నేను కూడా అలాగే తింటానని చెప్పేసి మిగతావి వాడు ట్రై చేశాడు. ఆ జ్యూస్ మొత్తం కిందే పోతుంది. ఆ జ్యూస్ తాగితేనే కదా స్వీట్గా ఉంటుంది. సో ఫైనల్గా ఎలాగో ట్రై చేశాడు. ఆ టీషర్ట్ మీద ఎక్కడ పడేసుకుంటాడా అని నాకు భయం. సో ఫైనల్గా అయితే కొన్ని ఇంటికి తెచ్చుకున్నాము. ఆ స్కిన్తో తింటే మనకి కడుపులో నొప్పి అవి రావు అంటారు, కానీ అలా అంత స్కిన్తో అయితే నేను తినలేను, మా దేవాంశ్ కూడా తినలేడు. పై తొక్క లైట్గా తీసేసి తినేయచ్చు. ఆ తొక్క తీసేటప్పుడు కూడా అందులో ఉన్న వాటర్ పోకూడదు. ఆ వాటర్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఈ ముంజలు అనేవి మన బాడీకి చాలా చలవ చేస్తుంది, చాలా మంచిది కూడా. ఈ ముంజలు ఫ్రెష్గా అప్పటికప్పుడు తీస్తే చాలా బాగుంటుంది. తీసేసి అలా కవర్లో పెట్టేసి ఈవినింగ్ వరకు ఉంచితే అలా టేస్టీగా ఉండవు, పాడైపోతాయి. కట్ చేస్తే మేము ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వాలన్నమాట. అక్కడే డెకరేషన్ అంతా జరుగుతుంది. వీళ్ళని కొన్ని రీల్స్ చేద్దాం రండిరా అంటే వాళ్ళు రీల్స్ తప్ప మిగతా అన్నీ చేసేసారు. నాకు ఒక్క రీల్ రాలేదు లాస్ట్కి. ఇంకా వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా వాళ్ళ డ్యాన్సులు వాళ్ళు వేసుకున్నారు. ఈ తర్వాత ఈవినింగ్ ఈ బర్త్డే పార్టీ ఇంటి దగ్గరే ఓపెన్ ప్లేస్లో చేశారు. ఇంటి దగ్గర డెకరేషన్ చేసేసి ఎదరలా చైర్స్ వేసేసారు. నన్నెవరు వీడియో తీయట్లేదు, అందుకే నేను ఇలా సెల్ఫీ తీసేసుకుంటున్నాను. సో నా ఫుల్ లుక్ తర్వాత చూదురు. నేను లాంగ్ డ్రెస్ వేసుకున్నాను, ఆరెంజ్ అండ్ బ్లూ కలరు. దానికి సీజర్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఒక నల్ల పూసలు వేసుకున్నాను. ఇంకా అంతే, జ్యువెలరీ ఇంకేం పెట్టుకోలేదు. సో బర్త్డే స్టార్ట్ అయిపోయింది. సెకండ్ బర్త్డే ఇది. పాప పేరు పావన్య. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ బర్త్డే ఇంటి దగ్గరే అరేంజ్ చేశారు. మంచిగా డెకరేషన్ చేసుకొని కేక్, బార్బీ డాల్ కేక్ కటింగ్ తర్వాత అందరూ బ్లెస్ చేస్తున్నారు. నేను ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించి 5 years అవుతుంది. చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పార్టీస్కి నాకైతే లాంగ్ ఫ్రాక్ కంఫర్ట్ అనిపిస్తుంది, నేను అదే ప్రిఫర్ చేస్తాను. సో ఇలాగ ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత డిన్నర్ ఇక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. సో ఆ రోజు థర్స్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినను. సో నాన్ వెజ్లో అయితే చికెన్, మటన్ అండ్ ఫ్రాన్స్ ఫ్రై, బిర్యానీ. వెజ్కి వచ్చేసి పప్పు, దొండకాయ ఫ్రై, చట్నీ, గారె, ఎగ్ బోండా కూడా ఉంది, పెరుగు చట్నీ. స్వీట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్, ఐస్ క్రీమ్ అండ్ సాఫ్ట్ డ్రింక్ కూడా ఉంది. ఇది మెనూ. మా సైడ్ ఏంటంటే భోజనాలు బాగుంటే ఆ ఫంక్షన్ చాలా బాగా చేసినట్టు అనమాట. భోజనాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మేబీ అన్ని చోట్ల కూడా ఇలాగే ఉంటుంది. భోజనాలు బాగుంటే ఫంక్షన్ సక్సెస్. భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. ఆ నెక్స్ట్ తర్వాత మేము కూడా కూర్చున్నాము. నా పక్కన మా చోట గ్యాంగ్ కూడా కూర్చుండిపోయింది. దేవాంశ్, జష్, నేనే ఇటు సైడ్ సాయి. వీళ్ళు కూడా నాతో కలిపి తినేశారు. మధ్యలో నేను వెజ్, అటు ఇటు అందరూ నాన్ వెజ్ అనమాట. సో ఫస్ట్ స్వీట్ వేస్తారు కదా, నేను ఎప్పుడు హాటే తింటాను ఫస్ట్. ఆ స్వీట్ని లాస్ట్లో డెజర్ట్ లాగా తింటాను. మీరు ఎంతమంది ఇలా చేస్తారు? ఫస్ట్ అయితే స్వీట్ తినను, హాట్తోనే స్టార్ట్ చేస్తాను భోజనం. సో ఇలా బిర్యానీ వేశారు, మనం వెజ్ కదా ఈరోజు. ఆ పప్పు, ఆ దొండకాయ, ఆ చట్నీ అన్నమాట. సో వెజ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.